సంజయ్ స్థానం భర్తీ చేసే శక్తి బీఆర్ఎస్ లో ఎవరికి లేదా? తుమ్మలను తెచ్చి పెడితే ఖమ్మం ఏమైంది? కథమైపోయింది. పువ్వాడను తెచ్చుకుంటే ఒక్క సీటు కూడా రాకుండా పోయింది. ఇవాళ ఏమైనా యాక్టివిటీస్ పనిచేస్తున్నాడా పువ్వాడాజీ అంటే? అది కూడా లేదు కదా. ఎవరు పనిచేస్తా ఉన్నారో ఆడ మళ్ళా అక్కడ సంబంధించిన ఎంపీలు వర్దిరాజు రవిచంద్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళే పనిచేస్తా ఉన్నారు. మరి ఎడవేయండి మనిషి, ఎడవేయండు ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు పార్టీకి? అది కూడా చూసుకోవాలి. కడియంను నెత్తిన పెట్టుకుంటే వరంగల్ తూడ్చి పెట్టుకోబోయింది. కడియం శ్రీహరి గారు ఏం చేసిండ్రు? మంచిగా పదవి ఇచ్చిండ్రు, వాళ్ళ కూతురికి ఎంపీ సీట్ని కూడా ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిండ్రు. అప్పుడు ఏం చేసిండ్రు? అగో కడియం కావ్యకి బీఆర్ఎస్ ఇట్లా ఎంపీ సీట్ని ఇవ్వడం జరిగినది, మేము కాంగ్రెస్ ఇస్తాం, మేము వచ్చేస్తామని చెప్పి ఇద్దరు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినాయి. 2 సీట్లు వీకినాయి ఆడ. అక్కడ నమ్ముకున్న రాజయ్య గారు ఈరోజు ఇంకా కూడా పార్టీని పట్టుకొని ఉన్నారు ఆడ. ఇన్ని గనం దెబ్బలు తిన్నా కూడా కడియం శ్రీహరి గారు రాజయ్య గారి పైన ఇన్ని ఎత్తుగడలు చేసినా కూడా మరి పోలేదు కదా. రాజయ్య గారు అట్లనే ఉన్నారు కదా పార్టీని పట్టుకొని.